బిగ్ బాస్ హౌస్ లో సోనియా పెత్తనం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో రెండో చీఫ్ అయ్యేందుకు టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ నిఖిల్ మినహా అందరి ఫోటోలని అక్కడ పెట్టి హ్యామర్ తో ఎవరైతే చీఫ్ అవటానికి అనర్హులను భావిస్తారో వారి ఫోటోల్ని బ్రేక్ చేయాలంటూ టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే టాస్క్ లో అందరికంటే చివరిగా సీత అండ్ ప్రేరణ మిగిలిపోతారు. హ్యామర్ నైనిక చేతికి వచ్చింది. ఆ తర్వాత నైనిక హ్యామర్ తో ప్రేరణ ఫోటోని బ్రేక్ చేయడంతో సీత ఈ వారం చీఫ్ అయింది. ఇక ఆ తర్వాత చీఫ్ అయినటువంటి సీతని కంగ్రాట్స్ కూడా చేయకుండా సోనియా ఇందాక మనం పందెం వేసుకుందాం కదా, వెళ్లి టీ పెట్టు అంటూ బాగానే సీరియస్ అయింది. ఇక దానికి కూడా సీత చాలా ఫ్రెండ్లీగాని రిసీవ్ చేసుకుని సరే నేను వెళ్లి టీ పెడతాను అంటూ మాట్లాడింది. దానికి సోనియా మాట్లాడుతూ అందుకే నేను ఇప్పటి వరకు కంగ్రాట్స్ చేయలేదు, ఎందుకంటే నువ్వింకా నాకు ఆ చీఫ్ కి ఆ క్లాన్ కి చీఫ్ అవ్వలేదు, ఇంకా నువ్వు మా క్లాన్ లోనే ఉన్నావు. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు ఆ క్లాన్ కి చీఫ్ అవుతావు అంటూ కాస్త సీరియస్ గా చెప్పింది సోనియా. కానీ ఎక్కడా కూడా సీత బ్యాలెన్స్ తప్పినట్లు కానీ లేదంటే సోనియాపై ఫైర్ అయినట్లు కానీ కనిపించలేదు. మొత్తానికి సోనియా అడిగిన టీ పెట్టేందుకైనా సిద్ధమైంది సీత. సీత చీఫ్ అవటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.